ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని తిడుతూ కాపు అనే కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి లకారాలు జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు. దీనికి పవన్ కళ్యాణ్ గారి బలము అడ్వాంటేజ్ గా తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించి దీన్ని ఖండించాలి. తల్లులు అందరికీ ఉన్నారండి. రాంబాబు గారు తల్లిని మీరు ఎప్పుడైనా చూడొచ్చు. ఆయన ఎప్పుడు ఒక బార్డర్ క్రాస్ చేసి అసభ్య పదజాలంతో ఏది మాట్లాడరు. మాట్లాడినప్పుడు క్షమాపణ చెప్తారు, లేదంటే నేను అలా ఉండాల్సింది కాదని కూడా చెప్పారు. మీ తల్లిని అన్నది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. తల్లులు అనే సాంప్రదాయం ఎక్కడుంది? ఎక్కడుందో మీ మనసుకు తెలుసు. లోకేష్ స్థాయి వ్యక్తులు కూడా వారు కూడా ఒక తల్లికి బిడ్డే కదా, మరి నా తల్లిని ఎలా దూషించగలిగారో నాకు నిజంగా అవగతం కాలేదు. చాలా బాధ కలిగింది. అంటే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే మా అమ్మ నన్ను చాలా సంస్కారంగా పెంచితే అలాంటి నా తల్లిని ముఖ్యమంత్రి గారు అబ్బాయి దూషించాడు ఒక డిజైన్ ప్రకారం. పురంధేశ్వర్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు తల్లిని అన్నారని చెప్పి, చంద్రబాబు నాయుడు గారిని కాదండి, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆయన దూషించారు. అందులోనూ వారి తల్లిని దూషించడం జరిగింది. నేను ఒక మహిళగా అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని మీ పుట్టుకే తప్పుడు పుట్టుక అని అన్నారు. నీ పుట్టుకే తప్పుడు పుట్టుక, నీ బుద్ధి ఒక్కర బుద్ధి. ఇందులో జగన్ గారి తల్లిని అన్నట్టు కాదా? దీని గురించి ఆవిడ అభిప్రాయాన్ని చెప్పాలి. నిజంగా వాళ్ళకి వాళ్ళ తల్లిగారిని అన్నారు అనే కోపం ఉందా, లేకపోతే దాని చాటుగా దాన్ని అడ్డు పెట్టుకొని ఆయన వాగ్దాటితో వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఒక కక్ష సాధింపుగా దాన్ని వంక పెట్టుకుని చేసినట్టుగా అనిపిస్తుందండి. ఎందుకంటే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. అంటే నేను ఫేస్ చేయడానికి రెడీగానే ఉన్నారని ఆయన అంటున్నారు. అయినా కానీ 8 గంటల పాటు అండి, పోలీస్ బెటాలియన్ ఎంత దూరంలో ఉందని నేను ప్రశ్నిస్తున్నా. 8 గంటల పాటు గ్యాపులుగా తాగి వచ్చి ఒక మహిళ గల్లా మాధవి వీడియో ఇవ్వండి ఒకసారి. దిగబడ్డాము మేమందరం కూడా ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. మేమందరం కూడా ఈ రోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడిందంట ఆవిడ. ఆవిడ దాడికి దిగబడ్డారంట. ఆవిడే చెప్తున్నారు. ఎవరి మీద దాడికి దిగబడ్డారు? మహిళల మీద దాడికి దిగబడ్డారా? మహిళలతో